అందరికీ నమస్కారం అండి. నేను మీ పల్లెటూరు సీనును. ఈరోజు చెప్పబోయే అంశం తుఫాన్లు, వాటి స్థితిగతులు. మామూలుగా అక్టోబర్, నవంబర్ నెలలలో ఎక్కువగా తుఫాన్లు సంభవిస్తుంటాయి. అక్టోబర్, నవంబర్ నెలల్లోనే తుఫానులు ఎందుకు సంభవిస్తుంటాయి? ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అక్టోబరు, నవంబరు ఈ 2 నెలలు చాలా కీలకమైనవి. వాతావరణ శాఖ నివేదిక ప్రకారము ప్రతి ఏడు కూడా అక్టోబర్, నవంబర్ నెలలలో ఎక్కువగా వర్షాలు రావడము, పంటలు పాడైపోవడం జరుగుతూ ఉంటుంది. దీని వెనక కారణం ఏమిటంటే, సాధారణంగా జూన్ నెలల్లో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించిన తర్వాత చిన్న చిన్నగా దేశవ్యాప్తంగా ప్రారంభమవుతాయి, దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి. ఇలా ఎక్కడో కేరళను తాకి, అక్కడి నుంచి హిమాలయాలను తాకి, కేరళలో ప్రవేశించినటువంటి నైరుతి ఋతుపవనాలు హిమాలయాల వరకు విస్తరించి ఆ హిమాలయ పర్వతాల నుంచి తిరుగు ప్రయాణం ప్రారంభం చేస్తాయి. ఈ తిరుగు ప్రయాణం ప్రారంభం చేసేటటువంటి సమయంలో దేశవ్యాప్తంగా మరలా వర్షాలను కురిపిస్తూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలా తిరుగు ప్రయాణం చేసే సమయంలో వచ్చేటటువంటి పవనాలే ఈశాన్య ఋతుపవనాలు. ఇంతకుముందు నైరుతి ప్రాంతంలో వచ్చినటువంటి పవనాలు నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ప్రాంతం నుంచి వచ్చేటటువంటి పవనాలు ఈశాన్య ఋతుపవనాలు. ఈ ఈశాన్య ఋతుపవనాల కాలంలోనే ఎక్కువ తుఫాన్లు సంభవిస్తూ ఉంటాయి. అది కూడా తమిళనాడు, నెల్లూరు నగరాలను ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటుంది ఈ తుఫాన్లు. ఎందుకనగా నైరుతి ఋతుపవనాల వలన వర్షాలు ఎక్కువగా భారతదేశం వ్యాప్తంగా కురిసి ఆ వర్షాలన్నీ కూడా నదుల ద్వారా సముద్రంలోకి చేరడం ప్రారంభమవుతుంది. సముద్రంలోని ఉప్పు నీళ్ళు, నదుల ద్వారా వచ్చేటటువంటి మంచినీరు, ఈ రెండూ కూడా కలిసిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా కలిసిపోవడం వలన సముద్రంలో అనూహ్యమైనటువంటి వాతావరణ మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ అనూహ్యమైనటువంటి వాతావరణ మార్పులే తుఫాన్లకు కారణం అవుతుంది. వాతావరణం విభిన్నంగా మారడము, తుఫాన్ల ఆటుపోట్లు కాలము ఎక్కువ అవ్వడము, అలల ఉధృతి ఎక్కువ అవ్వడము, దాని ద్వారా మేఘాలు ఏర్పడము, ఆ మేఘాలు కూడా దట్టంగా వ్యాపించడం సముద్ర ప్రాంతంలో, అక్కడ గాలులు విపరీతంగా తయారు కావడము, ఆ గాలులన్నీ కూడా సుడులులాగా తిరగడము,